హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్గా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 17,000 వరకు కూడా మీకు స్టార్టింగ్ సాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకున్నా కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. తప్పనిసరిగా వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఒక వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా tsrtc.telangana.gov.in వెబ్సైట్లోనే రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఫిబ్రవరి వరకు రిక్రూట్మెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారికి టీఎస్ఆర్టీసీలో ఉద్యోగ అవకాశం ఇది. మొత్తం 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనుంది. హైదరాబాద్ రీజియన్లో 26, సికింద్రాబాద్ రీజియన్లో 18, మహబూబ్నగర్ రీజియన్లో 14, మెదక్ రీజియన్లో 12, నల్గొండ రీజియన్లో 12, రంగారెడ్డి రీజియన్లో 12, ఆదిలాబాద్ రీజియన్లో 9, కరీంనగర్ రీజియన్లో 15, ఖమ్మం రీజియన్లో 9, నిజామాబాద్ రీజియన్లో 9, వరంగల్ రీజియన్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ నాన్ ఇంజనీరింగ్ పోస్టులే. ఈ పోస్టులకు అప్లై చేసేవారు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ చేసి ఉండాలి. 2018 నుంచి 2023 సంవత్సరాల మధ్య పాస్ అయితే ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక అనేది జరుగుతుంది. ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనటువంటి అభ్యర్థులకు 3 సంవత్సరాల ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మొదటి ఏడాది నెలకు 15,000, రెండవ ఏడాది నెలకు 16,000, మూడవ ఏడాది నెలకు 17,000 చొప్పున ప్రతి నెల స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఈ జాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.